హ్యాపీయా? హ్యాపీ. ఫోన్ ఎందుకు ఎత్తేవాడు కాదు? యాంకర్ శివాతో ఇంటర్వ్యూ అంటే వాడి జీవితం సంక్రాంతి. ఫస్ట్ ఫన్ బకెట్ ఆఫర్ అది ఏంటి మీరే క్రియేట్ చేసుకుందా? ఫస్ట్ అండ్ అయితే మమ్మల్ని పెట్టి మీరే యాక్ట్ చేయండి, డబ్బులు లేవు మనకు, యాక్టర్లు పిలవలేమని. భార్గవ్ ఎలా వచ్చాడు మీ దాంట్లోకి? ఒక ఎపిసోడ్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రావాలంటే దాంట్లో ఫిల్అప్ ఉండాలి కదా, అట్లా భార్గవ్ గారు కూడా. అప్పుడు ఏదైతే జరిగిందో దాని తర్వాత ఫన్ బకెట్ ఫుల్ బ్యాడ్ నేమ్ అయిందండి. మొత్తం మీరందరూ మాట్లాడుతున్నారు అంటే ఎక్కడ చూసినా న్యూస్ ఛానల్ చూస్తే ఫన్ బకెట్ భార్గవ్, ఫన్ బకెట్ బాయ్. సడన్ గా విట్ట ఎందుకు డౌన్ అవ్వడం రీజన్ ఏంటి? ఇప్పుడు కొందరు ఏమంటారంటే వీడు ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటారు. అవును, మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువు కాదు ఎవరైనా ఆపుతున్నారు అలాంటివి ఏమైనా ఉంటాయి ఏంటి? రాజకీయాలు ఎట్లుంటాయంటే నీకు ఇక్కడ అవతలోడు తెలివి. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి జబర్దస్త్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్లో బాగా సంపాదించేసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి పుష్ప కేసు ఎలా పోయింది మరి? వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు పిలిచినా రావాలి. నాకు ఫస్ట్ ఆయన చెప్పింది 3 సంవత్సరాలు ఏం చేయకూడదు అన్నది. నీ సినిమా కాంట్రవర్సీ ఏంటి? నేనేంటంటే ఫ్రెండ్ కదా అని మొత్తం నమ్మి ఫైల్స్ అన్ని మనోడి దగ్గర పెట్టేసి, నాకు తెలియదు అసలు ఎందుకు రిలీజ్ అవ్వట్లా. ఇప్పుడు ఎవడెవడైతే ఈ ఎరిపప్ప వాళ్ళందరూ కామెంట్లు పెట్టారో ఈ నా కొడుకులందరూ జేబులోంచి డబ్బులు తీసి ఏమైనా హెల్ప్ చేయండి అంటే ఎవరు చేయట్లేదు, ఎవరికి కామెంట్లు పెడతారు అంతే. కామెంట్లు పెడితే ఏం చేసుకోవాలి ఎవరు? తెలంగాణకు సంబంధించిన సినిమాలు తెలంగాణ వాళ్ళు ఉంటారు మ్యాక్స్ ఆర్టిస్టులు. ఉత్తరాంధ్ర వాళ్ళు, గోదావరి జిల్లా గోదావరి, రాయలసీమ అటు సైడ్ది ఆర్టిస్టులు ఉంటారు. ఎందుకు? ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ ఏమైనా ఇస్తాడేమో, ఖర్చు పెట్టండి ఊరికే అని చెప్పేసి మా వాళ్ళు ఎవరు అడగరు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ మహేష్ విట్ట. నాతో పాటు బిగ్ బాస్ సీజన్ నాన్ స్టాప్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాం, మంచి ఫ్రెండ్స్ అయ్యాం. తన జర్నీ ఫన్ బకెట్ నుంచి పటాస్ మూవీస్ అలా బిగ్ బాస్ జర్నీ వరకు చాలా ఉన్నాయి. స్టెప్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇలా అంటే ఒక్కసారి ఇంత హైప్లోకి వెళ్ళడం, మళ్ళీ ఒక్కసారి డౌన్ అవ్వడం, మళ్ళీ రావడం, ఇలా చాలా ఉన్నాయి మధ్యలో. ఆ జర్నీ అంతా ఒకసారి నేను ఎప్పుడు మహేష్ విట్ట నేను ఇంటర్వ్యూ చేయలేదన్న. అంటే నా సీజన్ అయిపోయి 3 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజుకి నేను మహేష్ విట్ట ఇంటర్వ్యూ జరగకపోవడం ఏంటి అది చాలా ఎందుకు అవ్వలేదు నాకు కూడా తెలీదు. అప్పట్లో నేను ఫోన్ చేసేవాడిని ఇంటర్వ్యూ ఇవ్వనంటే ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు. మరి ఎందుకు ఎత్తేవాడు కూడా నాకు తెలియదు. ఇవన్నీ మంచిగా ఒకసారి మాట్లాడదాం. ఎంత టైం అవుతుంది ఏమవుతుందో తెలీదు. తప్పకుండా అందరూ మొత్తం ఫుల్ ఇంటర్వ్యూ చూసి మహేష్ విట్ట గురించి తెలుసుకొని ఆయన జర్నీ గురించి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. యా బ్రో, హాయ్. గాలి పిలుచుకోకుండా అంటే ఇంట్రడక్షన్ అంటే అలాగే నేను బాగున్నాను. కానీ నువ్వు ఇన్ని రోజుల నుంచి యాంకరింగ్ చేస్తావు, నీకెందుకు టీవీలో ఒక ఇది యాంకర్ రవి లాగా, యాంకర్ ప్రదీప్ లాగా ట్రై చేయాలని నీకు ఎందుకు అనిపిలా? చేస్తాం అబ్బా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నా ఇంటర్వ్యూ చేస్తున్నావు నువ్వు అడుగుతావు జనాలు. చాలా ఇచ్చాను నేను ఇంటర్వ్యూ. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలు చేసేటప్పుడు నాకు ఇంటర్వ్యూలో అవకాశం ఇవ్వాలా, బికాజ్ మన గురించి తెలీదు. అలానే మనకు మేము ట్రై చేసుకోవడం వల్ల ఓకే నేను ఇంటర్వ్యూలు చేస్తానని తెలిసింది. ఇప్పుడు టీవీ షోలను హోస్టింగ్ నేను చేస్తానని తెలీదు, నాకు ఎవరు అవకాశం ఇవ్వాల. ఒక అవకాశం వచ్చిందంటే అది స్టార్మా వాళ్ళు బజ్ హోస్టింగ్ అది ఒకటి చేశాను అంతే. అది హిట్ అయింది, ఓకే సాటిస్ఫాక్షన్. బ్రాండ్స్ చదివాను, బ్రాండ్స్ చదివేసాను, అన్నీ అయిపోయింది. అది బాగా చేస్తాను, ఓకే అయిపోయింది. దాని తర్వాత ఇంకా కొన్ని ఛాన్సెస్ వస్తాయనుకున్నాం, వస్తాయన్నారు కానీ రాలేదు. ట్రై చేయాలి. కానీ యాంకర్ షో గురించి నాకు తెలిసిందో ఏంటంటే మీరు పైన ఏదైతే చూస్తున్నారో అది కాదు. సో వాడి జర్నీ ఎందుకంటే బిగ్ బాస్లో మేము మాట్లాడుకునేటప్పుడు మొత్తం వాడి స్టోరీ అంతా ఇప్పాడు చిన్నప్పటి నుంచి ఏంటి అది ఇది అని. యాక్చువల్గా జర్నలిజం మీద ఒక సినిమా తీయాలనుకుంటే వీడి క్యారెక్టర్ని హీరో క్యారెక్టర్ కింద పెట్టేయచ్చు. వీడి జనరేషన్ కాదు, వీళ్ళ నాన్న కూడా మీడియాలో పనిచేసేవాడు. సో అక్కడి నుంచి ఉంది వాడికి. వాడు ఏదంటే పేరు కోసం ఇది చేస్తాడు కానీ వాడు ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఎలా ఉన్నావు? బాగున్నా. మూవీస్ అన్నీ నడుస్తున్నాయి? బాగా నడుస్తాయి, పర్లేదు. అంత హ్యాపీయా? ప్రెజెంట్ హ్యాపీ. కాదు, నీ ఫన్ బకెట్ ముచ్చట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఫన్ బకెట్ ఆఫర్ అది ఏంటి మీరే క్రియేట్ చేసుకుందా? ఫన్ బకెట్ కాదు, అదేంటంటే నేను
2014 చదువు అయిపోయింది ఎంసీఏ. 2015లో కొన్ని జాబులు చేసిన. సో ఒక 1 month శాలరీ పడగానే నాకు ఎందుకంటే సాటిస్ఫాక్షన్ లేదు, మానేయడము అలా ఇలా. నాకు అర్థం కాలేదు ఏంటంటే అరే పొరపాటున ఇక్కడ ఇరుక్కొని పోతే నెక్స్ట్ ఇంకా సినిమాలకు దూరం అయిపోతామేమో. అంటే సినిమాల్లో ఉండే కష్టాలు మనకు తెలియదు కదా, ఇక్కడ మనం కృష్ణానగర్లో పడే కష్టాలు. సో ఐటీ చదువు అయిపోయింది, జాబ్ వచ్చేసింది, సింపుల్గా అయిపోయింది. సో పొరపాటున కష్టపడతామేమో, అక్కడికి వెళ్తే ఏమైనా క్లిక్ అవ్వచ్చు కదా, మనకు ఉంది కదా, అది ఇదని ఒకటి ఉండే డౌట్. సో అప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు 1 year టైం ఇచ్చారు. నేను అడిగాను 1 year టైం ఇవ్వండి, నేను వెళ్తా కృష్ణానగర్కి, కింద మీద పడి కష్టపడతా, నేను క్లిక్ అవ్వలేదు అంటే మళ్ళీ వచ్చి జాబ్ చేసుకుంటా అనేసి చెప్పి సరే ఓకే అంటారు. అప్పుడు ఇక్కడికి వచ్చి నేను డైరెక్ట్ నువ్వు వెళ్ళి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అంటే నీకు ఫస్ట్ పని రావాలి, మనకు పని రాదు, పని నేర్పించేవాడు అంత ఈజీగా దొరకడు. సో అప్పుడు నేను అనుకుంది ఏంటంటే ఈ ఆర్ట్ ఫిలిమ్స్కి ఇంటర్న్షిప్ వెళ్దాం. సో వాటికి ఏం చేయాలంటే ఈ విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ అవి రావాలి. సో అది నేను దిల్సుఖ్ నగర్లో కోచింగ్ తీసుకునేవాడిని. ఆ టైంలో నెలకు 4 రోజులు క్లాసెస్ ఉంటే 3 రోజులు ఖాళీగా ఉండేవాళ్ళు. ఏం చేయాలి అనుకున్నప్పుడు ఫన్ మేకర్ డైరెక్టర్ హర్ష అన్న వరకు ఫేస్బుక్లో పోస్టులు పెట్టేవాడు అనమాట. సో వాటికి కావాలని ఆయన దృష్టిలో పడాలని చెప్పి ఆయన పోస్ట్ పెట్టగానే కామెంట్ పెట్టడం, లైక్ పెట్టడము, ఇట్లా కళ్ళల్లో పడిన తర్వాత ఆయన ఎప్పుడు ఏంటంటే రైటర్స్ కావాలి అనేవాడు. నేను 2014 ఏది ఎంసీఏ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన, ఒక 6 minute షార్ట్ ఫిల్మ్. దానికి ఏంది రైటర్గా డైరెక్టర్గా నేనే. తర్వాత ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ రాసుకున్నా, ఒక లవ్ స్టోరీ ఒకటి థ్రిల్లర్ ఒక 25 minutes డ్యూరేషన్లో 2 షార్ట్ ఫిల్మ్ రాసుకున్నా. ఒకసారి అన్న నేను కలవాలి, స్టోరీస్ ఉన్నాయి, రైటర్ కావాలన్నారు కదా అంటే సరే రా తమ్ముడు అని చెప్పి పిలిచి మాట్లాడినాడు. అప్పుడు ఆయనకి నేను స్టోరీ చెప్పే క్రమంలో యాక్టింగ్ చేసి చూపించిన, ఇలా ఉంటుంది అని. అంటే నువ్వు యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నావు అంటే ఏమన్నా ఎవరు చెప్పలేదు ఇంతవరకు, నేను యాక్చువల్ రైటర్ కావాలని వచ్చిన. లేదు ట్రై చేద్దాం ఏదన్నా అని. ఒక 2 నెలల తర్వాత పిలిచి ఒక పేపర్ ఇచ్చి 4 జోకులు ఉన్నాయి, ఏంటివి అంటే దీన్ని వీడియో చేద్దాం అన్నాడు. లేదు ఈ శాంటా బ్యాంటే జోక్స్, అలియా భట్ జోక్స్ అనేసి అప్పట్లో కొంచెం బాగా ఫేమస్ అయ్యి ఇది కదా. ఒకప్పుడు ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఫోన్లలో మనం మెసేజ్ ఫార్వర్డ్ చేసేవాళ్ళం, ఒక జోక్ ఏదైనా టెక్స్ట్లో, దీన్ని వీడియో చేద్దాము అన్నాడు. అంటే నేను క్లిక్ అవుతుందన్నా అని చెప్పిన. ఎట్లా అంటే 2 నిమిషాల్లో 4 వీడియోలు 4 జోక్స్ అంటే ఇది బాగా క్లిక్ అవుతుంది, మనకు ఇప్పటిదాకా చూసుకోవడానికి ఏదో మూవీలో కామెడీ సీన్స్ జబర్దస్త్ తప్ప మనకు లేదు యూట్యూబ్లో, అందరు లవ్ స్టోరీలో తీస్తారు, బాగుంటుంది ఇది అన్న. సరే ట్రై చేద్దామని చెప్పి జస్ట్ ట్రై చేసినాం అంతే. దానికి కూడా ఏంటంటే మా ఛానల్ ఎండి రవిశంకర్ గారు చెప్పింది ఓ 20 episodes పైలట్ తీయండి. పైలట్ ఏది నేను మినిమం డబ్బులు ఇస్తా, పైలట్ తీయండి, అది అప్లోడ్ చేద్దాం, అది క్లిక్ అయితే కంటిన్యూ చేద్దాం అన్నాడు. సో ఆయన పైలట్ షూటు డబ్బులు లేవు అన్నందుకు మా డైరెక్టర్ ఏం చేసిన అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు 3 ఉండేవాళ్ళం. నేను, హర్ష కొమ్మన్ అనే ఒక అబ్బాయి, త్రిశూల్ అనే ఒక అబ్బాయి, మేము 3 అసిస్టెంట్ డైరెక్టర్లం. అప్పటికే మేమందరం ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ తీసేసుకున్నాము. అందులో హర్ష కొమ్మన్ అనే అబ్బాయి మూవీ స్టోరీస్ రాసుకుంటున్నాడు. సో ఇలా మేము ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ మమ్మల్ని పెట్టి మీరే యాక్ట్ చేయండి, డబ్బులు లేవు మనకు, యాక్టర్లు పిలవలేవు అన్నాడు. అలా ట్రై చేసినాం, అది క్లిక్ అయింది అంతే, నార్మల్గా క్లిక్ అయిపోయింది అంతే. ఘోరం కదా అప్పుడు, ఫుల్ వైరల్. మామూలుగా కాదు, ఒక జియో రాకముందే మిలియన్స్లో వెళ్ళేటివి. అదే కదా, ఇప్పుడు జియో ఏమీ లేదు. అప్పుడు ఏంటంటే 158 రూపాయలు వేసుకుంటే 1 GB వచ్చేది మనకు. ఇప్పుడు రోజుకు 2 GB వస్తుంది. ఆ 1 GBతో మా వీడియోస్ మిలియన్స్ వెళ్ళేవి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే అప్పటికి ఇంకా వైఫై అనేది మనకు అంత లేదు, ఫారిన్ లో ఎక్కువ అనమాట. ఆస్ట్రేలియాలో, తర్వాత న్యూజిలాండ్, ఖతర్, ఒమన్, తర్వాత అమెరికా, ఇట్లా అన్ని చోట్ల నుంచి ఫేస్బుక్ లో మెసేజ్ చేసేవాళ్ళు. అప్పుడు మీ వీడియోస్ చూస్తుంటాం బ్రో అది ఇదని. అండ్ ఆస్ట్రేలియాలో అయితే మా కజిన్ వాళ్ళు ఉన్నారు, అక్కడ తెలుగు వాళ్ళందరిది మీటింగ్ అవుతుంటాయి 3 months అట్లా. అందరు కలిసినప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మా వీడియోస్ వేసుకొని అందరూ నవ్వుకొని రిఫ్రెష్ గా మీటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు. సో అలా అన్ని నేను మెసేజ్ చేసేవాడిని నీకు ఫేస్బుక్ లో, ఉందా చూసావా? తెలీదా? మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ చూడు, నిజం మన ఫేస్బుక్ లో ఏ మెసేజ్లు ఉంటాయి. ఏమని ఉంటుంది నీది? యాంకర్ శివ అని ఉంటుంది, నేను చూస్తాను. మెసేజ్లు ఏం పెట్టాను నీకు? యాంకర్ శివ ఫ్రెండే కదా, ఫ్రెండ్ వచ్చింది. ఏయ్ ఉన్నాయా మెసేజ్? ఉన్నాయి, ఉన్నాయా? 2018 జనవరి 27 ఉన్నాయా? వాయిస్ కిరాక్ లైక్ పంపించిన. తర్వాత వెల్కమ్ టు వైజాగ్, నేను అప్పుడు దేనికో వైజాగ్ పోయినా 2018లో. తర్వాత హాయ్ అన్న మీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నా 2018. అప్పుడు నేను నాట్ ఓకే అన్నా. తర్వాత పార్వతీశం ఇంటర్వ్యూ ఒకటి పంపించినావు. తర్వాత హ్యాపీ బర్త్డే, అది కంగ్రాచులేషన్స్
నేను ఫేస్బుక్ మ్యాక్సిమం ఓపెన్ చేయను ఇప్పుడు. 2019 ఉంది లాస్ట్ మెసేజ్లు ఉన్నాయా? ఉన్నాయి. ఏ కుప్పలు తెప్పలు ఉంటాయి నీ మెసేజ్లు నేను పెట్టింది అంటే ఎప్పుడు చూడు. 2018 చూసావా? అది అలా ఉండేది మహేష్ విట్ట. ఈ ఫన్ బకెట్ భార్గవ్ ఎలా వచ్చాడు మీ దాంట్లోకి? ఆ అబ్బాయా భార్గవ్ గారు ఎలాగంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది మా ముగ్గురితో, త్రిశూలు, హర్ష కొమ్మన, నేను. పైలట్ షూట్ కింద ఫస్ట్ ఒక 15 ఎపిసోడ్స్ వరకు మేము అప్లోడ్ చేసుకుంటూ వచ్చినాం. అప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు, ఏం లేదు. మేమేందంటే మేమందరం ఫోన్లు చేసుకొని అరే ఈరోజు 2000 వ్యూస్ వచ్చినాయి మనకు, అది ఇది అనుకునేవాళ్ళు. ఒక 15th ఎపిసోడ్ తర్వాత బాగా క్లిక్ అయిపోయింది. బాగా క్లిక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉదయ్ అని చెప్పి ఒక అబ్బాయిని, ఒక ఆవిడ ఇలా ఫన్ బకెట్ అనేది ఒకటి జరుగుతుంది, పలానా చోట ఆఫీస్ ఉంటుంది, మీరు వెళ్ళి డైరెక్టర్ని కలవండి, మీకు ఛాన్స్ ఇస్తాడు అంటే, ఆ అబ్బాయి మధురానగర్లో హాస్టల్లో ఉండేవాడు. ఆ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి భరత్ బెహ్రా, వీళ్ళిద్దరు కలిసి వచ్చారు. మా డైరెక్టర్ వీళ్ళిద్దరిని చూడగానే ఇద్దరు మంచి సాలిడ్ పర్సనాలిటీ, స్టైలిష్గా ఉన్నారు ఇద్దరు. అరే వీళ్ళు ఏదో బాగున్నారు ఇద్దరు చూడడానికి, ఎక్కడ మీది అంటే ఇట్లా ఒరిస్సా శ్రీకాకుళం అది ఇది అంటే, ఓ మీ స్లాంగ్ బాగుంటుంది కదా, సో ట్రై చేద్దాం మిమ్మల్ని కూడా అని వాళ్ళిద్దరిని పెట్టి ట్రై చేసినాడు. అప్పుడు ఏంటంటే కనుక భరత్తో పాటు అదే పీజీలో ఫన్ బకెట్ భార్గవ్ ఉండేవాడు, వాడు కూడా వచ్చేవాడు. సో వచ్చాడు కదా, మా డైరెక్టర్ ఏంటంటే మా దాంట్లో జోక్స్ని కేటగిరీస్ డివైడ్ చేసేవాడు. ఒక ఏదన్నా ఇది మరీ ఎడ్డి జోక్ ఏదైనా ఉందంటే అది నాతో చేయించేవాడు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ జోక్ అయితే త్రిశూల్ అనే అబ్బాయితో, ఎవరిది సెట్ అయితే ఎవరు సెట్ అయితే వాళ్ళది. సో అలా చేసుకుంటే ఏంటంటే కనుక ఒక ఎపిసోడ్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రావాలంటే దాంట్లో ఫిల్అప్ ఉండాలి కదా. అట్లా భార్గవ్ గారు కూడా నేను చేస్తా అంటే సరే చేరా నువ్వు కూడా ఏదన్నా అని చెప్పేసి వాడిని కూడా పెట్టేవాడు. అంటే ఫన్ బకెట్ నా వల్లే నడిచింది అన్నట్టు మనం అప్పుడు మాట్లాడేవాడు. అండ్ ఇంకోటి అప్పుడు ఏదైతే జరిగిందో దాని తర్వాత ఫన్ బకెట్ ఫుల్ బ్యాడ్ నేమ్ అయిందండి మొత్తం, మీరు అందరూ మాట్లాడుకున్నారంటే. బ్యాడ్ నేమ్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఫన్ బకెట్ భార్గవ్, సింపుల్ చెప్తాను, జబర్దస్త్ అనేది ఉంది, దానివల్ల ఒక 50 మంది ఆర్టిస్టులు ఈజీగా ఉన్నారు పేరు వచ్చిన వాళ్ళు. తర్వాత బిగ్ బాస్ అనేది ఉంది, బిగ్ బాస్ వల్ల దగ్గర ఇప్పటికి ఇన్ని సీజన్ల వరకు ఒక 90 మందికి పేరు వచ్చింది. సో అలా మా ఫన్ బకెట్ నుంచి ఒక 15 మంది 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరిలో ఫన్ బకెట్ అనే పేరు దాన్ని సృష్టించిన డైరెక్టర్ పెట్టుకోలేదు. దానివల్ల మేమందరం బతుకుతాం, కానీ మేము కూడా పెట్టుకోలేదు. కానీ ఈడు పెట్టుకున్నాడు, ఈడొక్కడు పెట్టుకున్నాడు ఫన్ బకెట్ భార్గవ్ అని పెట్టుకున్నాడు. తర్వాత ఎక్కడ చూసినా న్యూస్ ఛానల్ చూస్తే ఫన్ బకెట్ భార్గవ్ ఈడేదో చేసేది ఏదో పని చేశాడు, మళ్ళీ మన ఫన్ బకెట్ పేరు పెట్టుకున్నాడు. చూసిన వాళ్ళందరూ మనల్ని అడుగుతారు ఏంది మీ వాడు అది ఇది అని చెప్పి అనుకున్నాం అంతే. మళ్ళీ అప్పుడు కదిలింది కదా, మళ్ళీ ఎందుకు అది ఆగిపోయింది సడన్ గా? జోక్స్ లేవు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే సినిమాలు చేయాలని. మా డైరెక్టర్ వచ్చేసి అప్పటికే డైరెక్టర్గా ట్రై చేసి రణరాజీరానికి అసోసియేట్గా పనిచేసి మళ్ళీ ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ మంత్లీ శాలరీ కింద జాయిన్ అయ్యి చేసుకునేవాడు. సో నేనేంటంటే నా గోల్ ఏంటి, నేను సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాల్లో ఉండాలి అనేసి నా గోల్. సో ఇలా అనుకునే టైంలో అది ఏమైందంటే ఒక 50-60 ఎపిసోడ్ల వరకు వచ్చిన తర్వాత మాకు ఛాన్సెస్ వచ్చినాయి బాగా. ఇది నాకు మూవీస్లో ఛాన్సులు రావడము. తర్వాత మా డైరెక్టర్కి ఏంటంటే అప్పటికే స్టోరీ రాసుకొని చాలామంది హీరోలకు చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆ ప్రొడ్యూసర్ ఆఫీస్ కూడా ఓపెన్ చేద్దామంటే మేమందరం ఆఫీస్ అయితే అంటే మాకెంత ఏమనిందంటే సినిమాలు చేయాలి ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్ళాలి అని. తర్వాత మా ఫన్ బకెట్ డైరెక్టర్ది ఈ డిమాంటేషన్ వచ్చేసి ప్రొడ్యూసర్ కొద్ది రోజులు ఆపుదామని చెప్పి అది పూర్తిగా ఆగిపోయింది. సో ఇలా ఆగిపోయింది. 100 ఎపిసోడ్స్ తర్వాత నేను మానేసా, మా డైరెక్టర్ మానేశాడు. తర్వాత మిగతా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. మేము 100 ఎపిసోడ్స్ వరకు చేసినాం, మేము 240 ఎపిసోడ్స్ చేసినారు మొత్తం 240 ఎపిసోడ్లు. ఇంకా తర్వాత కంటెంట్ లేదు, జోకులు ఎక్కడి నుంచి తీసుకురావాలి మేము, అది ఆపేసినారు. కంటెంట్ లేదు, జోక్స్ లేవు అంతే. ఇప్పుడు స్టోరీ ఓరియంటెడ్ అంటే ఏదో ఒకటి రాయొచ్చు, జోక్స్ సింగిల్ లైన్ జోక్స్ ఎన్ని రాస్తాం మనం. నువ్వు డైరెక్ట్ సినిమాలకి వెళ్ళావా ఫన్ బకెట్ నుంచి, లేకపోతే మధ్యలో పటాసు? డైరెక్ట్ సినిమాలే. ఫస్ట్ సినిమా నేనే రాజు, ఫస్ట్ ఓకే అయిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఫస్ట్ స్క్రీన్ మీద కనపడ్డ సినిమా సెమంతకు మణి. దానికి ముందు ఫస్ట్ చేసిన సినిమాలు ఒక 2 చిన్న సినిమాలు ఉన్నాయి. ఏదంటే ఈ నేరాజు నేను మధ్య స్టార్ట్ అయ్యే లోపల చిన్న సినిమాలు చేసిన. అది చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు రాక పేరు వచ్చింది. ఓకే దీపు ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి. అప్పుడు ఏంటంటే నాకు జబర్దస్త్లో టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చింది. సో నాకేంటంటే ఈ ప్లాట్ఫామ్ నాకు తెలుసు, యూట్యూబ్ ప్లాట్ఫామ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సినిమా ప్లాట్ఫామ్ అనేది పనిచేస్తున్నా, టీవీ ప్లాట్ఫామ్ నాకు తెలియలే ఇంకా. అప్పుడు ట్రై చేస్తూ అటు ఇటు అన్నప్పుడు నేను అన్న నాకు కొంచెం ఫియర్ ఉంది, స్టేజ్ ఫియర్.
సో అది పోగొట్టుకోవాలి. ఈ లోపల నేను ఏదన్నా కొంచెం స్టేజ్ ఫియర్ పోవడానికి ఏదైనా చేసుకుంటా అన్నప్పుడు అప్పుడు మళ్ళీ వాళ్ళు పటాస్ చేయన్నారు. సో 12 ఎపిసోడ్స్ అది చేసిన. ఆ లోపల ఏంటంటే ఈ పటాస్ చేసి ఇంకా ఓకే జబర్దస్త్ టీమ్ లీడర్ తీసేసుకుందాము అని అంతా ప్లాన్ చేసుకునే టైంకి సినిమాలో బిజీ అయిపోయినా. అప్పుడు డైరెక్టర్ తేజ గారు వచ్చేసి అరే నీకు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నీ డేట్స్ వల్ల ఇబ్బంది పడకూడదు అటు సైడ్ ప్రొడక్షన్ వాళ్ళు. సో నువ్వు మ్యాక్సిమం లాక్ అయిపోతే ఏదో ప్లాట్ఫామ్ ఫిక్స్ అయిపో. అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ టీవీ 2 మానేసి ఓన్లీ సినిమాల మీద కూర్చున్నాను. అట్లా చాలా అలా షిఫ్ట్ అయింది. అందుకు పటాస్ అన్ని ఎపిసోడ్స్ చేసావా? 12 ఎపిసోడ్స్ చేసేసి ఆపేసిన. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత టీమ్ లీడర్కి వెళ్ళిపోదాం. స్టేజ్ ఫియర్ ఉందా? స్టేజ్ ఫియర్ ఉంది. అంటే స్టేజ్ ఫియర్ అంటే ఇది టీవీది. ఓకే, టీవీ స్టేజ్ ఫియర్ ఉంది. ఉందా? ఇక్కడ ఏంటంటే అన్ని సింగిల్ టేక్ లో చెప్పాలి. పటాస్ చేసేటప్పుడు కూడా నేను చేతి మీద రాసుకునేవాడిని. చేతి మీద గన్ పాయింట్స్ రాసుకొని పటాస్ చేస్తూ చేస్తూ మధ్యలో అనుకుని చూసుకునేవాడిని. అవునా? ఓకే. అలా ఎన్ని సినిమాలు చేసి ఉంటాం మొత్తం దాదాపుగా? దగ్గర గుర్తులేదు కానీ ఒక 40 పైన చేసింట. 40. దాంట్లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు 10 ఉన్నాయి. నేనే రాజు నేనే మంత్రి, నేనే రాజు నేనే మంత్రి, దాని తర్వాత సమంతకమణి, తర్వాత కృష్ణార్జున యుద్ధం, నువ్వు తోపురా, పేపర్ బాయి, తర్వాత A1 ఎక్స్ప్రెస్, కొండపొలం, జాంబీరెడ్డి, ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి, గుర్తురావట్లే. మహేష్ విట్ట అని పెట్టగానే నువ్వు చేయలేని సినిమాల పేర్లు వచ్చినాయి ఏంటి? నాకు అర్థం కాదు. మన మహేష్ ఆచంట ఉన్నాడు కదా. అంటే కొన్ని సినిమాలకి ఏమైందంటే మహేష్ విట్ట కొన్ని సినిమాలకి ఏంటంటే నేను ఆ సినిమాలో ఉండను కానీ ఎండ్ క్రెడిట్స్ లో నా పేర్లు వచ్చింటాయి. బింబిసారా వాటిల్లో ఎందుకు అంటే తెలియదు. ఇప్పుడు డైరెక్టర్లు ఏంటంటే మహేష్ ని పిలవండి అని చెప్పేసి మొత్తం లిస్ట్ ఇచ్చేస్తారు. ఆర్టిస్టులు ఇది కావాలని వీళ్ళు ఫస్ట్ నుంచి నాతో మాట్లాడతారు. రీసెంట్ డాకుమారాజ్ కూడా అందులో నన్ను పిలిచారు. ఓకే ఇట్లా 25 days క్యారెక్టర్ అమ్మ 15 days షెడ్యూల్ అన్నారు. ఓకే అనుకున్నా, మొత్తం అంతా మాట్లాడేసిన. రేపు మధ్యాహ్నం బయలుదేరాలి. ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి లేదండి ఆ క్యారెక్టర్ సత్య వేస్తున్నాడు అని చెప్పి ఇట్లా ఏంటంటే చాలా సినిమాల్లో నా పేరు అనుకొని నన్ను పిలవకుండా వేరే వాళ్ళని పిలవడము. వీళ్ళు ఇంకేంటంటే లాస్ట్లో ఇండికేటర్స్లో పేర్లు వేస్తారు, దాంట్లో లేచి పడేసి ఉంటున్నది.